ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో గుండె జబ్బులు ప్రధానంగా ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు హార్ట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యు సంబంధిత సమస్యలు కూడా ఇందుకు కారణమవుతున్నాయి. కాబట్టి అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా గుండెకు మేలు చేసే ఆహారాలను తినడం కూడా సమస్య నుంచి బయటపడడంలో సహాయపడుతుందని చెప్తున్నారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బీట్రూట్. ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ముందుగా గుండె కండరాలు బలంగా ఉండాలి. రక్త ప్రసరణ సక్రమంగా జరగాలి. అందుకు సహాయపడే ఔషధ గుణాలు, ఫైబర్ కంటెంట్, ఇతర పోషకాలు బీట్రూట్లో పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా బీట్రూట్లో అబ్సరాప్టిన్ అనే పదార్థం ఉంటుంది. కాబట్టి ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. తద్వారా గుండెకు మేలు జరుగుతుంది. టొమాటోలు కూడా గుండె ఆరోగ్యానికి మంచిది. వీటిలో విటమిన్ సితో పాటు లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్, ఇతర పోషకాలు ఉంటాయి. కార్డియోవాస్కులర్ హెల్త్ను, గుండె కండరాలను మెరుగ్గా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే గుండె జబ్బులు ఉన్నవారికి ఆహారంలో భాగంగా టమాటోలను తినాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. చిలకడ దుంపలోనూ చాలా పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఫుల్లుగా ఉండడం వల్ల హార్ట్ హెల్త్కు మేలు చేస్తాయి. గుండె కండరాల బలోపేతానికి మంచిదని నిపుణులు చెప్తుంటారు. వీటితో పాటు అన్ని రకాల సీజనల్ వెజిటబుల్స్ ఆహారంలో భాగంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే అన్నింటిలోనూ ఏదో ఒక స్థాయిలో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి అవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ బీట్రూట్, చిలకడదుంప, టమాటోలు అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి సాధారణ జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలు దూరం అవడంలోనూ సహాయపడతాయి. ఇక వీటితో పాటు ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం లేదా ఇతర శారీరక శ్రమను కలిగి ఉండటం గుండె జబ్బును నివారించడంలో సహాయపడుతుంది.